సోము వీర్రాజు పోటీ చేస్తారా? సోము వీర్రాజు పేరు రాజమండ్రి విషయంలో పరిశీలనలో ఉంది. కొంత చర్చ కూడా నడుస్తుంది. వాస్తవంగా అయితే సీట్లకు సంబంధించి అంటే ఇప్పుడు చూస్తే అందరూ కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరికి ఉంటారు అన్నప్పుడు ఒక కీలకమైనటువంటి అంశం చర్చకు వస్తుంది అనమాట. పార్లమెంట్ స్థానాల్లో సోము వీర్రాజు సంఘ పరివార్ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన్ని పోటీకి పెట్టాలి అన్నటువంటి, రాజమండ్రి నుంచి ఆయన పోటీకి పెట్టాలి. అయితే ఇక్కడే కీలకమైనటువంటి ఎత్తుగడ నడిచింది. చంద్రబాబు గారికి కానీ తెలుగుదేశానికి కానీ ఇక్కడ సోము వీర్రాజు నుంచోబెట్టడం అయితే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆయన ఓ రకంగా తెలుగుదేశానికి గొంతులో వెలక్కాయ లాంటి వ్యక్తి. అందుకనినే అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేత పోటీ చేపిద్దాం, కాకినాడ నుంచి పోటీ చేద్దాం. కాకినాడ ఆల్రెడీ జనసేన తీసుకుంది, సానా సతీష్ పేరు కూడా పెట్టేస్తారు. అక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆయన తెర మీదకి తీసుకురావడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, రేపు గెలిచిన తర్వాత ఒకవేళ గెలిస్తే అంటే అటు పవన్ కళ్యాణ్ గెలిస్తే ఇక్కడ రాజమండ్రి కనుక ఇప్పుడు ఒకేసారి రెండు కాపులకి ఇవ్వరు కదా, కాకినాడ రాజమండ్రి. ఒకవేళ బీజేపీ అధినాయకత్వం పట్టుబట్టి జనసేనను బీజేపీ కదా కాబట్టి ఇవ్వండి అని గట్టిగా అడిగితే, ఆ తర్వాత మంత్రివర్గం కేంద్ర మంత్రివర్గం దగ్గరకు వస్తే పెద్ద కాపు అయినటువంటి పవన్ కళ్యాణ్కి ఇస్తారు కదా, ఈ కాపు కట్టే కూడా. తద్వారా తన మనుషులు ఉంటారు అక్కడ. అప్పుడు సోము వీర్రాజు కేంద్రంతో సంబంధం లేకుండా ఉంటారు. ఇంకో పక్కన రెండవ ఒకే కులంలో ఇద్దరికి ఇవ్వరు కదా, అప్పుడు ఏ పురంధేశ్వరికో అవకాశం ఉంటుంది. ఫస్ట్ పురంధేశ్వరి, పక్కన పవన్ కళ్యాణ్. తద్వారా కేంద్ర నాయకత్వం రేపు పొద్దున ఎవరు రావాలో కూడా ఇక్కడ తెలుగుదేశం స్కెచ్ ప్రకారమే నడవబోతుంది. అంత పక్కాగా ప్లాన్డ్గానే ఉన్నారు చంద్రబాబు.